మన భారతదేశం అనగానే మనకు గుర్తొచ్చేది సంస్కృతి సాంప్రదాయాలు. దాంతోపాటు బంగారంపై మనకున్న విపరీతమైన వ్యామోహం. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం మన దేశంలో ప్రస్తుతం దాదాపు 35,000 టన్నుల బంగారం నిల్వ ఉంది. దీని మార్కెట్ విలువ మన దేశ మొత్తం జీడిపిలో ఏకంగా 115% కంటే ఎక్కువ. అంటే మనం ఎంత ధనవంతులమో ఆలోచించండి. కానీ విచారకరమైన విషయం ఏంటి అంటే, ఇంత పెద్ద నిధి ఇంట్లో పెట్టుకొని దేశ అభివృద్ధి కోసం, కంపెనీల కోసం మనం విదేశీ పెట్టుబడులు, విదేశీ అప్పులపై ఆధారపడుతున్నాం. దీనినే ఆర్థిక నిపుణులు గోల్డ్ రిచ్ క్యాపిటల్ స్వాడ్, అంటే బంగారం ఎక్కువ పెట్టుబడి తక్కువ అని పిలుస్తున్నారు. అసలు మన బంగారం మన దేశాన్ని ఎలా ప్రపంచ సూపర్ పవర్గా మార్చగలదో ఈ వీడియోలో చూద్దాం. ఆర్థిక నిపుణులు భారతదేశ పరిస్థితిని కస్తూరి మృగంతో పోల్చారు. కస్తూరి మృగానికి తన శరీరం నుంచి అద్భుతమైన సువాసన వస్తుంది. కానీ ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అది అడవంతా పిచ్చిగా వెతుకులాడుతుంది. భారత పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. మన ఇళ్లల్లో, తిజోరీల్లో, గుడులలో లక్షల కోట్ల విలువైన బంగారం నిరర్ధకంగా ఎలాంటి వడ్డీ లేదా ఆదాయం లేకుండా నిద్రపోతోంది. కానీ మనం మాత్రం రోడ్లు వేయడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు లేదా విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నాం. మన సొంత సంపద మన బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే మనం ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం లేదు. భారతీయులకు బంగారంపై ఉన్న ఈ విపరీతమైన ప్రేమ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద నష్టం జరుగుతోంది. మన దేశంలో బంగారం గనులు చాలా తక్కువ. కాబట్టి మనం ఏటా 100 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇందుకోసం బిలియన్ల కొద్దీ డాలర్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ భారతీయులు ఈ బంగారం కొనడం ఆపేస్తే, లేదా మన దగ్గర ఉన్న బంగారాన్నే మార్కెట్లో చలామణిలోకి తెస్తే భారతదేశం ఎప్పుడో కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోకి వెళ్తుంది. అంటే మన రూపాయి విలువ అంతర్జాతీయంగా విపరీతంగా పెరుగుతుంది. కానీ ప్రతి ఏటా కొత్త బంగారం దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశ డాలర్ నిల్వలు కరిగిపోతున్నాయి. మరి ఈ 35,000 టన్నుల బంగారాన్ని దేశ ప్రగతికి ఉపయోగపడేలా లిక్విడిటీ లేదా వర్కింగ్ క్యాపిటల్గా మార్చడం ఎలా? దీనికోసం ఆర్థిక నిపుణులు కొన్ని అద్భుతమైన ఐడియాలు ప్రతిపాదిస్తున్నారు. మొదటిది, ప్రస్తుతం ఉన్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను మరింత సరళతరం చేయడం. ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. రెండవది, దేశంలోని ప్రముఖ జ్యువెలరీ సంస్థలను మరియు బ్యాంకులను అనుసంధానం చేసి ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని మార్కెట్ రొటేషన్లోకి తీసుకురావడం. దీనివల్ల కొత్తగా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. మూడవది, ప్రజల్లో అవగాహన పెంచి భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ వైపు మళ్లేలా ప్రోత్సహించడం. ప్రస్తుతం భారత ప్రభుత్వం మన దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మీకు తెలుసా, మన ఇళ్లలో నిద్రపోతున్న బంగారం విలువ మాత్రమే దాదాపు $5 ట్రిలియన్ ఉంటుంది. అంటే మన లక్ష్యాన్ని మన తిజోరీల్లోనే దాచిపెట్టాం. ఈ $5 ట్రిలియన్ స్లీపింగ్ జైంట్ కనుక మేల్కొంటే ఆ సంపద బ్యాంకుల ద్వారా పరిశ్రమలకు, స్టార్టప్లకు, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు లోన్ల రూపంలో అందుతుంది. దీనివల్ల దేశంలో కోట్ల మందికి ఉపాధి లభిస్తుంది. విదేశీ శక్తులు మన మార్కెట్ను శాసించే పరిస్థితి పూర్తిగా తప్పిపోతుంది. బంగారం పరంగా మనం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులమైన ఆ సంపదను వాడుకోలేక ఇంకా పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాం. మరి మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కేవలం లాకర్కే పరిమితం చేస్తారా, లేక దేశ ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడానికి గోల్డ్ బాండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారా అనేది చూడాలి.